నేను కాదు. నాకు మీకులాగా ఎవరు సువార్త చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, కరపత్రం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, యేసు గురించి అసలు చెప్పిన వాళ్ళే లేరు. అయితే నేను మా ఇంట్లో మేము దూదేవులా అంటారు ముస్లింలో ఒక సబ్ క్యాస్ట్ అనమాట. అయితే ఆ కుటుంబంలో జన్మించాను. మేము నలుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఒక చెల్లెలు. మేము నలుగురు ఆడపిల్లలమే. కాబట్టి మా ఇంట్లో మా నాన్న పెంచలేక ఇద్దరు మా నాన్న దగ్గర, ఇద్దరు మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళం. రోజులు గడిచే కొద్ది ఇంట్లో చదువుకున్న దినాల్లో నేను 8వ తరగతి 9వ తరగతి ఆ టైంలో నేను చదువుకుంటూ మా యొక్క చదువులో సబ్జెక్ట్లో క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఉండేది. దాన్ని బట్టి ఏంటి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటే ఏంటి, దీని గురించి నేను తెలుసుకోవాలి అని నాలో నాకే ఒక ఆలోచన కలిగింది. అసలు ఒకవేళ యేసు ప్రభు ఈ లోకంలో పుట్టకపోతే ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఉండేది కాదు కదా అని నాకు అనిపించింది. అప్పుడు నాలో నాకే ఆలోచన అనేది మొదలైంది. ఒకవేళ చాలా మంది చెప్తూ ఉంటారు యేసు ప్రభు నిజమైన దేవుడు, అప్పుడు అంటే వేరే వాళ్ళ గురించి కాదు కానీ నాలో నాకే ఆలోచన వచ్చేది. అంటే ముస్లిం వాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళకి దేవుడా, మగవాళ్ళే వెళ్తారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు. తర్వాత సమాజంతో వెళ్ళినా కూడా ఆడవాళ్ళు వెళ్ళరు, మగవాళ్ళే వెళ్తారు. అట్లా కొన్ని ఆలోచనలు ఉండేవి. దేవుడు అంటే అందరికీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సమానమే కదా అన్న ఆలోచన ఉండేది నాకు ముస్లింలో ఉన్నప్పుడు. నేను ఖురాన్ అంటే ఎలా ఉంటుందో చూడలేదు, ఖురాన్ చదవలేదు, కాబట్టి నాకు దాని గురించి ఎక్కువగా అంతగా తెలియదు. మా ఇంట్లో పుట్టినప్పటి నుంచి కూడా మేము ఎక్కువ హిందీలో మాట్లాడేవాళ్ళు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు కాదు. కాబట్టి నాకు ఆ భాష కూడా రాదు, తెలుగే వచ్చు. కాబట్టి అట్లా మా ఇంట్లో కొనసాగుతుంది. నేను 9వ తరగతి చదువుకున్న తర్వాత 10 అయిపోయింది. 10వ తరగతి చదివిన తర్వాత ఈ మధ్య కాలంలో మా చిన్నాన్న సేవ చేస్తూ ఉంటారు బక్సింగారు నగరాల్లోనే. మా నాన్న సొంత తమ్ముడు అనమాట. బహుశా ఆయన చాలాసార్లు చెప్తూ ఉండేవాడు, నేను ఎప్పుడైతే రక్షింపబడి సేవకు వచ్చానో అప్పుడు చెప్పాడనమాట, మా కుటుంబంలో ఎవరో ఒక రక్షణ పొంది సేవకు రావాలి అని ఆయన ఆశ. కాబట్టి ఆయన నా కొరకు ప్రార్థన చేసి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను కూడా రక్షించుకున్నాడు అని నా నమ్మకం అన్నమాట. కాబట్టి అట్లా ఆయన ప్రార్థన ద్వారా మా కుటుంబంలో మా నాన్న వాళ్ళ తరంలో మా నాన్న కూడా రక్షణ, మా చిన్నాన్న కూడా రక్షణ పొంది సేవకు వచ్చినాడు. ఇప్పుడు వరంగల్లో సేవ చేస్తారు. తర్వాత మా కుటుంబంలో నేను ఒకదాన్ని. అట్లా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆ టైంలో నాకు ఆలోచన కలిగింది కానీ ఎట్లా దగ్గర బైబిల్ అనేది లేదు, ప్రార్థన ఎట్లా చేసుకోవాలో తెలియదు. తర్వాత మా పెద్దక్క అప్పటికే మా అత్తమ్మ వాళ్ళు వెల్లూరులో, తమిళనాడులో వెల్లూరులో ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మా అక్కకు, మా పెద్దక్కకు చెప్పారు, యేసు ప్రభు మన గురించి చెప్పాడు, సమాజ చేయగలడు, తిరిగి లేచాడు, మన పాపాలు అనుకోవాలి అని చెప్పి మా పెద్దక్కకు చెప్తా వచ్చారు. అప్పుడు మా పెద్దక్కకు మా అత్తమ్మ వాళ్ళు ఒక బైబిల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మా అక్క ఎగ్జామ్స్ రాయడానికి అని చెప్పి వచ్చేసింది అక్కడ తమిళనాడు నుంచి, వెల్లూరు నుంచి. తర్వాత మా పెద్దక్క నాకు చెప్తూ ఉండేది, ఇట్లా రోజు పైకి వెళ్ళిపోయి మిద్దె పైకి వెళ్ళిపోయి వాక్యం చెప్తా ఉండేది. ఆమెకు తెలిసినవే ఏదైతే మా అత్త వాళ్ళు చెప్పారో ఆమె కూడా ఎక్కువేం తెలియదు కానీ ఆమెకు తెలిసినవే నాకు చెప్తూ ఉండేది. ఎందుకంటే ఇంట్లో చదువుకుంటే మా నాన్న కానీ మా అమ్మ కానీ అరుస్తారేమో అన్నాడు. మిద్దె పైకి వెళ్ళిపోయి ఇట్లా చున్నీలో కప్పుకొని పైకి వెళ్ళిపోయేసి చదువుకొని మళ్ళీ జాగ్రత్తగా దాన్ని పెట్టుకొని వచ్చేవాళ్ళు. అట్లా మా అక్క చెప్తూ ఉండేది కొన్ని మాటలు. తర్వాత మా ఇంట్లో ఇంకా పెద్దది పనే కాబట్టి మా పెద్దకు మ్యారేజ్ చేసేసారు. చేసిన తర్వాత ఆమె వదిలిపెట్టుకుపోయిన బైబిల్ నేను తీసుకున్న తర్వాత ఎట్లా చదవాలో తెలియదు కానీ మొదటి నుంచి ఆదికాండం నుంచి చదువుతూ వచ్చేదాన్ని. తర్వాత ఈ మధ్య కాలంలో మా చిన్నాన్న వాళ్ళు వచ్చి వివిధ క్యాలెండర్ కానీ ఈ స్టిక్కర్స్ కానీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్న స్టిక్కర్ తెచ్చిచ్చారు. మా ఇంట్లో అది బీరువాకి అంటించాను. అంటించిన తర్వాత మా నాన్న దాన్ని చూసి తీసేసాను అనమాట. తీసిన వెంటనే దాన్ని తీసి నా బట్టల్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను. తర్వాత నాది 10th క్లాస్ అయిపోయింది. 10వ తరగతి అయిపోయిన తర్వాత డిప్లొమాలో నాకు సీట్ వచ్చింది. చిత్తూరు డిస్ట్రిక్ట్ అనమాట, పల్లెనేరు అని ఊళ్ళో ఉమెన్స్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోతూ వచ్చాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత
అంతా వాక్యం వింటున్నారు. అక్క వాళ్ళు పాటలు పాడడం ఒక అరగంట సేపు అనమాట. మళ్ళీ వాళ్ళు అలుస్తారు అన్నట్టుగా స్టడీ అవర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక అరగంట సేపు ఒక 2 పాటలు పాడి వాక్యం చెప్పేది. ఆ అక్క కూడా హిందూ కన్వర్ట్స్. మన హెబ్రోన్ బ్రాంచ్కి వెళ్తుంది, చిత్తూరులో మిస్పా ప్రార్థన మందిరానికి వెళ్తుంది ఆ అక్క. అట్లా మాకు వాక్యం చెప్తూ ఉండేది, పాపం గురించి, తర్వాత మానవల్స్ గురించి ఎక్కువగా చెప్తూ ఉండేది. ఫస్ట్ ఇయర్ అంతా అలా గడిచిపోతూ వచ్చింది. ఇంకా 2వ సంవత్సరానికి వచ్చిన తర్వాత ఎక్కువ దాని గురించి చెప్తూ ఉంటే నేను ఇంకా ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను భారంగా. ప్రభా, అందరినీ అడుగుతుంది అక్క, నీతో దేవుడు మాట్లాడినాడా, ఏ ఏ వాక్యం ద్వారా నీ పాపాలు క్షమించబడ్డాయి అని అందరినీ అడుగుతుంటే అందరు చెప్తున్నారు అన్నమాట, పలానా వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని చెప్పి అందరూ చూపిస్తున్నారు. అప్పుడు నేను కూడా ఆ రోజు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నా పాపాలు కూడా క్షమించినాను లేదా, నాలో అబద్ధం, నాలో ఉన్న చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చిన్నప్పుడు అందరూ తీసుకుంటారు కదా, అమ్మ వాళ్ళ దగ్గర 2 రూపాయలు అట్లా చిన్నది, ఇది కూడా పాపమే కదా అని చెప్పి దేవుడి దగ్గర అన్ని ఒప్పుకుంటూ వచ్చాను అన్నమాట. సరే, నాతో మాట్లాడు ప్రభా, అక్క అడుగుతుంది కదా, నేను కూడా చెప్పాలి కదా అని దేవుడిని ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తల కార్యము 22వ అధ్యాయము 15వ వచనం. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయన సాక్షివైనందుకు కనుక నీవు గడువు చేయటైనందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగివేసి